హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎయిర్పోర్ట్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి మంత్లీ శాలరీ వచ్చేసి 25,000 అయితే ఉంటుందన్నమాట. అర్హత వచ్చేసి 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే వాట్సాప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి, మీకు బెనిఫిట్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగిందనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. రీసెంట్గానే మనకి రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఈ యొక్క వివిధ పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి 18 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క హ్యాండ్మ్యాన్కి సంబంధించి 21, అలాగే ఒక ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అండ్ యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్కి సంబంధించి అయితే 5 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకి ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ అయితే అప్లై చేసుకోవచ్చు అని ఈ యొక్క నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఏజ్ లిమిట్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఒక కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 10+2+3 ప్యాటర్న్ విధానంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన, ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ఈ యొక్క పోస్టులకైతే 10+2+3+ అని ఎందుకు ఇచ్చారు అని చూసుకున్నట్లయితే మీరు ఒక 10th తర్వాత డిగ్రీ చేసింటారు, ఓపెన్ డిగ్రీ అలా చేసిన వాళ్ళు కాదండి. 10th చదివిన తర్వాత ఇంటర్ తర్వాత చదివిన తర్వాత డిగ్రీ చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకున్న తర్వాత ఈ యొక్క జాబ్ వచ్చినట్లయితే ఒక కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి జాబ్ వచ్చినట్లయితే మనకి మంత్లీ శాలరీస్ వచ్చేసి 24,960 అయితే మంత్లీ పే చేస్తారనమాట. ఓకేనా. అలాగే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 28 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ కేటగిరీ వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ ఉంటాయి. ఈ యొక్క కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి ఈ యొక్క జాబ్ వచ్చినట్లయితే ఏ విభాగంలో వర్క్ చేయాలనేది కూడా ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. హ్యాండ్మ్యాన్కి సంబంధించి ఈ యొక్క పోస్ట్కి మనం ఏం చదివి ఉండాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అని చూసుకున్నట్లయితే 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఏమంటే మనకి ఖచ్చితంగా ఈ యొక్క ఇంగ్లీష్ చదవడం, అర్థం చేసుకోవడం అయితే రావాలి. మాట్లాడడం రాకపోయినా పర్లేదు, మనకి చదవడం యొక్క అర్థం వేరే వాళ్ళు మాట్లాడుతుంటే అర్థం చేసుకోవడం మాత్రం కంపల్సరీగా అయితే వచ్చి ఉండాలి. ఒక పర్ మంత్ వచ్చేసి మనకి శాలరీస్ వచ్చేసి ఒక హ్యాండ్మ్యాన్కి సంబంధించి 18,840 అయితే మంత్లీ పే చేయడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 28 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు జనరల్ కేటగిరీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుంది. ఈ యొక్క హ్యాండ్మ్యాన్కి జాబ్ వచ్చినట్లయితే ఏ విభాగంలో వర్క్ చేయాలి, ఏం వర్క్ చేయాలి అనేది కూడా ఈ యొక్క నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 3 ఇయర్స్ డిప్లొమా మెకానికల్, ఎలక్ట్రికల్, ప్రొడక్షన్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్కి సంబంధించి ఈ యొక్క విభాగంలో 3 ఇయర్స్ డిప్లొమా చేసినట్లయితే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఒక 24,960 అయితే మంత్లీ పే చేస్తారు. 18 నుంచి 28 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయి. ర్యాంప్ సర్వీస్కి సంబంధించి ఈ యొక్క ఎగ్జిక్యూటివ్కి సంబంధించి జాబ్ వచ్చినట్లయితే ఏ విధంగా మనం ఏ విభాగంలో వర్క్ చేయాలనేది కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకోండి. ఓకేనా. యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్కి సంబంధించి ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకున్నట్లయితే మనము జాబ్ వచ్చినట్లయితే మనకి ఒక శాలరీస్ వచ్చేసి 21,270 అయితే మనకి
పర్ మంత్ అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవాలి అంటే 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఏంటంటే మనకి ఒక వ్యాలిడ్ హెచ్ఎంవి డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి అని ఇచ్చారు. 18 నుంచి 28 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయన్నమాట. ఈ యొక్క యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యామ్ డ్రైవర్కి సంబంధించి వచ్చినట్లయితే జాబ్ ఏ విభాగంలో వర్క్ చేయాలి, ఏం చేయాలనేది కూడా ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క పోస్టులకి ఎలా అప్లై చేసుకోవాలి అంటే డైరెక్ట్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా. అంతకంటే ముందుగా మనకి ఒక డీడీ అయితే తీయవలసి ఉంటుంది. 500 అప్లికేషన్ ఫీజు అయితే డీడీ తీయవలసి ఉంటుంది. డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో అయితే మనం పే చేయవలసి ఉంటుంది. ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్కి సంబంధించి పేయబుల్ అట్ ముంబై అని ఇచ్చారు. ఈ యొక్క పేరు మీద అయితే డీడీ తీసి మీరు ఒక డీడీ ఫాము అలాగే మనకి అప్లికేషన్ కింద ఇచ్చారో అది కూడా ఫిలప్ చేసి అయితే మనం తీసుకెళ్ళవలసి ఉంటుంది అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్. ఓకేనా. అలాగే ఈ యొక్క ఫీజు ఎవరు పే చేయాలి అంటే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎటువంటి ఫీజు అయితే లేదు. మిగతా క్యాండిడేట్స్ జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకైతే 500 అయితే పే చేయవలసి ఉంటుంది డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేసి మనకి ఒక డీడీ ఫామ్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన అన్నీ మనం తీసుకెళ్ళవలసి ఉంటుంది అనమాట. ఇదొకటి ఫిలప్ చేయకండి. ఫర్ ఆఫీస్ యూజ్ ఓన్లీ అని ఇదొకటైతే వదిలేసేయండి. మిగతావన్నీ ఫిలప్ చేసుకొని తీసుకెళ్ళవలసి ఉంటుంది అనమాట. ఏ అడ్రస్ కానీ అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి ఏ ఒక దానికి ఏ రోజు మనకి ఒక కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి వచ్చేసి మనకి 30 జనవరి 1 అయితే మనకి 30 జనవరి 1, 2024 మనకి ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. 9:30 నుంచి 12:30 వరకు అయితే మనకి కండక్ట్ చేస్తున్నారు. ఓకేనా. ఈ యొక్క హ్యాండ్మ్యాన్కి సంబంధించి అయితే జనవరి 31 అలాగే మనకి ఫిబ్రవరి 1 అయితే మనకి కండక్ట్ చేస్తున్నారు. ర్యామ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యామ్ డ్రైవర్కి సంబంధించి 2 ఫిబ్రవరిని అయితే మనకి కండక్ట్ చేస్తున్నారు. 9:30 to 12:30 వరకు అయితే మనకి కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ వెన్యూ మనకి అడ్రస్ కూడా ఇచ్చారు. ఈ యొక్క అడ్రస్ పిన్ కోడ్తో సహా ఇచ్చారు. ఈ యొక్క అడ్రస్కి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది మన సర్టిఫికేట్స్ తీసుకొని. మనం ఈ యొక్క స్టేషన్లో చేయగలము అని చూసుకున్న వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఎవరికైనా మిస్ చేసుకోకండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.